భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజాలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో విశాఖ భవిష్యత్తులో దేశానికి ఏఐ పట్టణంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూగుల్, డిజిటల్ కనెక్షన్, మెట్రో వంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖను తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఈ మేరకు విశాఖ నిశ్శబ్దంగా ఎదుగుతోంది అంటూ జాతీయ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్స్ ఓ సమగ్ర కథనాన్ని వెలువరించింది. అమెరికా వెలుపల తన అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడికి గూగుల్ విశాఖను ఎంచుకోవడం ఒక పరిణామాలలో అత్యంత కీలకం. గూగుల్ ఇక్కడ ఏకంగా దాదాపుగా 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక డేటా సెంటర్లు, సబ్సీ కేబుల్స్, స్వచ్ఛ ఇంధన్ ప్రాజెక్టులు, స్థానిక యువతకు నైపుణ్య అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. అమెరికా ఇండియా కనెక్ట్ పేరుతో విశాఖను సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో సముద్రగర్భ కేబుల్స్ ద్వారా అనుసంధానించనుంది. గూగుల్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా విశాఖపై దృష్టి సారించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీల జాయింట్ వెంచర్ అయిన డిజిటల్ కనెక్షన్ 2030 నాటికి 98,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 ఎకరాలలో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ నేటివ్ డేటా సెంటర్ క్లస్టర్ ను నిర్మించాలని యోచిస్తోంది. మరొక వైపు సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా సిపి టెక్నాలజీస్ నిర్మిస్తున్న 500 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ లో లీజ్ కు స్థలాన్ని తీసుకున్నట్లుగా సమాచారం. ప్రపంచ సంస్థలను విశాఖ ఆకర్షించడానికి అనేక కారణాలున్నాయి. సముద్ర తీర ప్రాంతం కావడం, సబ్సీ కేబుల్స్ ల్యాండింగ్ కు అనువుగా ఉంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పాటుగా భారీ స్థాయిలో భూమి లభ్యత, పోర్టు సౌకర్యం, పునరుత్పాదక ఇంధన వనరులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 600 ఎకరాల భూమి కేటాయించడం, అనుమతులను వేగవంతం చేయడం, అనువైన విద్యుత్ విధానాలు వంటి ప్రోత్సాహకాలు పెట్టుబడుల ప్రవాహానికి ఊతమిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా విద్యుత్, కనెక్టివిటీ, స్థానిక నైపుణ్య అభివృద్ధి వంటి రంగాలను కలుపుకొని ఒక సంపూర్ణ ఏఐ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయి. ఈ భారీ పెట్టుబడులతో విశాఖపట్నం ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోవడమే కాకుండా భారతదేశ ఏఐ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పాత్రను పోషించనుంది.